షట్టర్ అఫెన్సెస్ కేసుల్లో పట్టుబడినటువంటి నేరస్తులను చూస్తే మనకి వాళ్ళు చాలా ఫాస్ట్గా ట్యాక్ట్ఫుల్గా అఫెన్సెస్ చేయడం గమనించాము. 3 డేస్లో 24 అఫెన్సెస్ అంటే చాలా ఎక్కువ. అది కూడా ఒక 20 మినిట్స్లో ఒక 7-8 షాప్స్ని బ్రేక్ చేయడము వెళ్ళడము జరిగింది. అంతేకాకుండా 2 వీలర్ అఫెన్సెస్ చేశారు, హుండీ అఫెన్స్ చేశారు. ఇట్లా అన్ని రకాలైనటువంటి అఫెన్సెస్కి వీళ్ళు రెడీ. అందువలన ఇట్లాంటి వాళ్ళు కానీ బయట ఉంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కోర్టులో అయితే మాత్రం ఎవిడెన్సెస్ అన్నీ కూడా చక్కగా చూపించి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్, ఎందుకంటే ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనకి వాళ్ళు డినై చేయడానికి లేదు. వాళ్ళ ఫొటోస్తో సహా మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటిని యూజ్ చేసుకొని కంపల్సరిగా వారికి హయ్యెస్ట్ శిక్ష పడేటట్లుగా చూస్తాము. గుడ్ ఎవిడెన్స్తో మాత్రం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, వాళ్ళు చెడు మార్గాల్లో నడవకుండా పేరెంట్స్గా మీరు చర్య తీసుకోవాలి. ప్రతిరోజు వాళ్ళ కదలికల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లా ఉంటున్నారు అన్నది మీరు అబ్జర్వ్ చేయాలి. కాస్తంత ప్రేమ అనేటటువంటిది వాళ్ళకి మీరు పంచాలి. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ నాట్ ఓన్లీ పూర్, ఈవెన్ రిచ్ పీపుల్ కిడ్స్ కూడా ఇట్లాంటి వ్యసనాలకు లోనవుతున్నారు. చైన్ స్నాచింగ్లు అండ్ సెల్ ఫోన్ స్నాచింగ్లు, బైక్ థెఫ్ట్లు అన్నిట్లో కూడా పాల్గొంటున్నారు. మీ యూత్ మాత్రం చెడు మార్గాల్లో నడవకుండా ఉండేటట్లు పేరెంట్స్గా మీ వంతు విధిని మీరు నిర్వర్తించండి. అలాగే పోలీస్ వారు కూడా ఎంతో బాధ్యతాయుతంగా మిమ్మల్ని రక్షించడంలో బాధ్యతాయుతంగా మేము మెలుగుతామనేసి చెప్తున్నాం. ఎస్, కొన్ని సందర్భాల్లో మత్తు అంటే గాంజా అనే కాదు, కొన్నిసార్లు ఈ వైట్నర్లను కూడా వాళ్ళు పీలుస్తున్నారు. అలాగే కొన్ని కాఫ్ సిరప్స్ను కూడా కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్ ఏవైతే మత్తు ఇచ్చే మెడిసిన్స్ ఉన్నాయో వాటిని కూడా సేవిస్తున్నారు. సో మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఎవరైతే తెస్తారో వాళ్ళకి మాత్రమే మెడికల్ షాప్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రిస్క్రిప్షన్ ఒకసారి తెచ్చిన తర్వాత మీరేంటంటే దాని మీద ఓవర్ అనో సమ్ మార్క్ అనేటటువంటిది వెయ్యాలి. ఎందుకంటే సేమ్ ప్రిస్క్రిప్షనే తెస్తారనమాట. సో రిపీటెడా కాదా అన్నది తెలుసుకోవాలి. లేకుంటే రిపీట్ అనైనా సరే మీరు ఒక మార్క్ పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు దాన్ని యూజ్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఇలాంటి పదార్థాలను కూడా వాళ్ళు సేవించడం వలన కొంత మత్తు అనేటటువంటిది వస్తుంది. అది అంటే అదర్ డిపార్ట్మెంట్స్ డ్యూటీ, వాళ్ళు చెక్ చేయాలి. ఫుడ్ అండ్ ఫుడ్స్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. ఇప్పుడు 3 రోజులు ముగ్గురు యువకులు కలిసి 28 నేరాలు చేశారని తక్కువ సమయం ఉంటుంది. ఇది ఇలా ఉంటుంటే ఇంకా ఇలాంటి పదార్థాలు సేవించి మనం ఎటువంటి చర్య తీసుకోకపోయినట్లయితే త్వరగా మీ డిపార్ట్మెంట్ చర్య తీసుకోకపోతే ఇంకొంచెం ఇలాంటి ఇంకా ఎక్కువగా ఉంటుంది తీసుకోవాలి. అంటే ప్రతిదీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోమండి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఆ వరకు ఏంటంటే మేము నేరాలను అరికట్టడం అనేది మా డిపార్ట్మెంట్ తాలూకా డ్యూటీ. సో దాని మీద మేము ఎక్కువ కాన్సెప్ట్ చేస్తాము. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా అదర్ డిపార్ట్మెంట్స్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్.